ప్రిన్స్ అనేది ఒరిజినల్ నేమేనా, నిక్ నేమా? లేదండి, అదే నా పేరు, చిన్నప్పుడు పెట్టిన పేరు అది. ప్రిన్స్ సెసిల్. సో వైజాగ్లో మీరు చాలా లవర్ బాయ్, సో ప్రిన్స్ అంటే లవర్ బాయ్ ఇమేజ్ కాలేజ్లో అదే అని విన్నా. ఏంటి ఇప్పుడు మిగతా స్టూడెంట్స్ అందరూ వచ్చి గ్రౌండ్లో ఉన్నప్పుడు ఒక టీమ్ క్యాప్టెన్గా నేను వెళ్ళి బ్యాటింగ్ ఆడి సిక్స్లు కొట్టి, అంటే బిగ్ బాస్కి ముందు, బిగ్ బాస్ తర్వాత హోస్ట్గా కూడా ఏదో అప్పుడప్పుడు అలా చేశారు. ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇంకా ఇందాక నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ చేస్తున్నానండి. అమెజాన్కి ఒక 2 ప్రాజెక్ట్స్, ఒకటైతే షూటింగ్ జరుగుతుంది, ఇంకోటి హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. నేను బాగి. అండ్ సాధారణంగా సీజన్స్ ఉంటాయి కొన్ని, సమ్మర్ సీజన్, లైక్ పండగ సీజన్, ఇలా సంక్రాంతి సీజన్, ఇలా సినిమాల వాళ్ళకి. సో ఆ సీజన్లో మంచి మంచి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు అంతా డిఫరెంట్ సీజన్ గురించే మాట్లాడుకుంటున్నారు అనమాట. ఈ సినిమాలకు సంబంధించింది కాదు, కానీ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, బిగ్ బాస్ సీజన్ ఇవే నడుస్తున్నాయి. చలో మరి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నా దగ్గర ఒక స్పెషల్ పర్సన్ ఉన్నాడు. సో చూడడానికి పక్కింటి కుర్రాళ్ళ కాదు, మన ఇంట్లో కుర్రాళ్ళనే ఉంటాడు. అసలు హీరోలా ఎక్కడ అనిపించడు. సో ఇంత క్యూట్గా, ఇంత సాఫ్ట్గా, ఇంత గ్రౌండ్ ఎలా ఉంటాడో నాకే తెలియదు. మాట్లాడుకుందాం. హాయ్ బ్రో. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, సూపర్. మీరు బాగుంటారు తెలుసు. ఎలా నడుస్తుంది లైఫ్ ఇప్పుడు? బాగానే ఉందండి. యాజ్ ఆఫ్ నౌ అంతా చాలా స్లో పేస్డ్గా ఉంది, కానీ అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. సో ఆల్ థ్యాంక్స్ టు గాడ్. యా. సో అసలు ఫాస్ట్ చేయాలని ట్రై చేయట్లేదా? అలా ఫాస్ట్ చేయాలని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే లాస్ట్ ఒక రిలీజ్ అయిన తర్వాత డిసైడ్ అయ్యాను, ఇంక వెన్ నుంచి కంగారు బాటలో ఏది చేయొద్దు. వచ్చిన ప్రతి సినిమా ఒప్పుకోకుండా. యా, ఎగ్జాక్ట్లీ. అంటే వచ్చిన ప్రతి సినిమా కాకపోయినా కూడా ఒక 2-3 నరేషన్లు విన్న తర్వాత ఇది బాగానే ఉంటుందేమో, చెయ్యొచ్చేమో, ఇది హిట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అనే ఒక ఫీలింగ్ ముందు ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. తప్పనిసరిగా హిట్ వచ్చే సినిమా అయితేనే చేయాలి అనే ఫీలింగ్లో ఉన్నా. సో ఐ బిన్ వెరీ పేషెంట్. అండ్ అలాగే సినిమా కూడా నడుస్తుంది ఇప్పటికైతే. సెకండ్ హాఫ్ షూటింగ్ చేయాలి. బట్ యా, వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. ఇప్పుడు వరకు ఫస్ట్ హాఫ్ ఏదైతే షూట్ చేసుకున్నామో మొత్తం ఎడిట్ కూడా అయిపోయింది, డబ్బింగ్ కూడా చెప్పేసుకున్నాం. సెకండ్ హాఫ్ అవుట్డోర్ షూటింగ్ చేయాలి. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్. స్లో అండ్ స్టడీగా బాగా చేస్తాను, మంచి ప్రాజెక్ట్ కోసం. ఓకే, సో యాక్చువల్లీ ఇప్పుడు ప్రిన్స్ అంటే హీరో అని తెలుసు. అండ్ బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ ప్రిన్స్ కూడా బాగా పాపులర్. సో ఇప్పుడు కూడా సీజన్ నడుస్తుంది 3. మీరు ఫస్ట్ సీజన్ తర్వాత 2 అయిపోయింది, థర్డ్ సీజన్ కూడా వచ్చేసింది. డేస్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. చూస్తున్నారా బిగ్ బాస్ 3? అప్పుడప్పుడు చూస్తున్నానండి. బిగ్ బాస్ 3 నాకు పర్సనల్గా అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. మేబీ బికాజ్ నాకు వేరే యావిగేషన్స్, నాకు వేరే పనులుండి వాటి వల్ల నేను చూడలేకపోతున్నానో, కనెక్ట్ అవ్వలేకపోతున్నానో తెలియదు. కానీ ఐ డోంట్ ఫీల్ దాట్ కనెక్ట్. అంటే నా సీజన్ తర్వాత సెకండ్ సీజన్ నేను బాగానే చూశాను, థర్డ్ దాంట్లో నాకు ఆ ఫీల్ ఇంకా రాలేదు. సో ఈవెన్ సెకండ్లో కూడా బాగా అనిపించింది, బట్ ఇప్పుడు ఇంకా అసలు ఆ ఫీలింగ్ రావట్లేదు ఇంకా. సో మీరు ఆల్మోస్ట్ ఒక హౌస్మేట్గా ఉన్నారు కదా చాలా రోజులు, ఆల్మోస్ట్ 57-58 డేస్ 54 డేస్ ఉన్నారు. సో హౌస్ గురించి మొత్తం తెలుసు, అక్కడ ఎలా ఉంటాయి అవన్నీ తెలుసు. సో అవన్నీ తెలిసిన ఒక వ్యక్తి ఇప్పుడు సీజన్ సడన్గా చూస్తే ఆ లోపల జరుగుతుంది మీకు ఒక ఫిక్షన్లా అనిపిస్తుందా? అదే. సో దానివల్ల కూడా అయి ఉండొచ్చు నాకు అంతగా ఎగ్జైట్మెంట్ లేకపోవడం. ముందు తెలియనప్పుడు ఏంటంటే అంటే ప్రతిరోజు ఒక కొత్త ఇదిగా ఉంటుంది కదా. బట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న తర్వాత ఇప్పుడు సినిమా అంతా చూసేసాక మళ్ళీ చూడమంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు చూడండి. ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంది నాకు. యా, డెఫినెట్గా ఏమన్నా జరుగుతున్నప్పుడు నేను అనుకుంటూ ఉంటా, సో మేము కూడా ఇలాగే ఆలోచించాం, కానీ అక్కడ ఇంకోటి ఏదో జరుగుతుంది, నాకు తెలిసిందే, వీళ్ళు కొంచెం కామ్గా ఉంటే బెటర్. అలాంటి ఫీలింగ్స్ మైండ్లో రన్ అవుతుంటాయి చూసినప్పుడల్లా. ఏ ఎగ్జామ్ అయినా, ఎనీథింగ్ ఏదైనా ఫస్ట్ టైం కొంచెం టఫ్, సెకండ్ నుంచి అలా కొంచెం ఈజీ అవుతూ ఉంటుంది. బట్ మీది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మీరు కొంచెం టఫ్ ఫేస్ చేశారా? డెఫినెట్గా ఫేస్ చేసాం. అంటే ఓన్లీ ఫస్ట్ అని కాదు, మాది లొకేషన్ కూడా లోనావలాలో కాబట్టి అక్కడ కంటిన్యూస్ రెయిన్ ఉండేది, సన్లైట్ కూడా లేదు, ఊరు కాని ఊరు. ఇక్కడ అంటే మనకి మైండ్ అండి, ఏదన్నా కూడా మైండ్తోనే. బట్ ఏదైనా లోపల ఉన్నట్టు బయట ఏం జరుగుతుందో తెలియదు ప్రపంచం. యా, ఎగ్జాక్ట్లీ. ఈ రెండిట్లో కూడా బయట ఏం జరుగుతుందో తెలియదు, కానీ మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఇది హైదరాబాద్లోనే ఉన్నాము, ఇది అన్నపూర్ణ స్టూడియో,
నిన్న నేను ఒక విజువల్ చూస్తే పక్కన అన్నపూర్ణ మెయిన్ బిల్డింగ్ ఉంటుంది చూడండి, ఆ బిల్డింగ్ కనిపిస్తుంది ఒక విజువల్ అవుట్డోర్ దీంట్లో. సో మనకు ఒక గ్యారంటీ ఉంది, ఓకే ఇది ఇక్కడే అని. అమ్మయ్య మనం ప్రపంచంలోనే ఉన్నాం, మన ప్రపంచంలోనే ఉన్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు అక్కడ డైరెక్ట్గా వెళ్తే అర్థమవుతుంది, ఇంకా చుట్టుపక్కలంతా అడివే. సో ఏమి చూడాలి, ఎటు చూడాలో కూడా మనకు తెలియదు. ఇక్కడి నుంచి బయటికి వెళ్తామా లేదా అంటే మనకి తెలుసు, మనం వీఆర్ ఎడ్యుకేటెడ్. ఇక్కడి నుంచి బిగ్ బాస్ వాళ్ళే అందరూ బయట నుంచి చూస్తున్నారు, వాళ్ళు మనల్ని దే కెన్ రెస్క్యూస్, మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే అని తెలుసు. కానీ బట్ దెన్ ఒక మైండ్ సెట్ ఫిక్స్ అయిపోద్ది, కొంచెం భయంతో కూడిన ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. సో యా, దట్ ఈస్ దేర్. ఓకే, సో అప్పుడప్పుడు చూసినా ప్రజెంట్ ఉన్న హౌస్ మేట్స్ ఎవరు అనేది మీకు ఐడియా ఉంది కదా. సో ఆల్మోస్ట్ 4 members వెళ్ళిపోయారు. మేబీ ఈరోజు రేపు ఇంకో పర్సన్ కూడా వెళ్ళిపోతాడు. సో మేబీ ఉన్న వాళ్ళలో మీరు చూసినప్పుడు ఫైనల్ వచ్చే బాబా మాస్టర్ అనిపించారు నాకు. విన్నరే బాబా మాస్టర్ అనిపించారా, అంటే ఫైనల్ వరకు వచ్చే అనిపించారు. అంటే గెలవరు అనేది నాకు తెలీదు. నాకు ఆ పర్సనాలిటీ చాలా, ఆయన మెంటాలిటీ చాలా నచ్చింది. అంత శాంతం, మహాశాంతం నిజంగా ఆయనకు ఉందో లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిందో తెలియదు. కానీ ఉన్నా లేకపోయినా ఏదైనా కూడా అంటే ఏది దాయలేమండి, ఎక్కువ రోజులు దాయలేము. ఒక కొద్ది రోజులు నటించొచ్చేమో కానీ అతని యాక్టింగ్ కూడా కాదు. ఆయన చాలా కూల్. అలా అని చెప్పి ఇతను కోపపడ్డు, బాధపడ్డు, ఎమోషన్స్ లేవు అని కూడా కాదు. ఇప్పుడు ఎవరన్నా వెళ్ళి రాయిలాగా యాక్టింగ్ చేస్తే అది కొంచెం మనకి డౌట్ఫుల్గా అనిపిస్తుంది. కానీ ఈయన అలా కాదు, అన్నీ చేస్తున్నారు కానీ ఆయన వే ఆఫ్ బిహేవియర్లోనే చేస్తున్నారు ఏదన్నా. సో అది నాకు చాలా నచ్చింది. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ బై హిమ్. సో ఫైనలిస్ట్స్ మేబీ 3 ముగ్గురు నలుగురు అంటే ఎవరు చెప్తారు? వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్ ఫ్రెండా మీకు? వరుణ్ సందేశ్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అని కాదు, మామూలుగా యా షో చూసినందుకు ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ సీన్ హిస్ బిహేవియర్, బయట ఎలా ఉన్నాడో లోపల కూడా అలాగే ఉన్నాడు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ బిహేవియర్ యాక్చువల్లీ. సో యా, హీఈస్ అ వెరీ కూల్ గాయ్. అంతకు మించి నేను ఆయన గురించి. బాబా భాస్కర్, వరుణ్ సందేశ్. అమ్మాయిలు ఎవరు చెప్పరా ఫైనలిస్ట్? పెడదలుచుకోలేదా? అమ్మాయిల్లో శ్రీముఖి అండ్ శివజ్యోతి, హిమజాక్ ఛాన్స్ ఉంది. ఓకే, పెద్ద లిస్టే ఇచ్చారు. 5 members, 5 లిస్ట్ ఫైనల్కి వచ్చే 5 కాబట్టి 5. ఓకే, సో యాక్చువల్గా రీసెంట్గా నేను కత్తి మహేష్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అన్నారు అనమాట. మేమందరం ఫస్ట్ సీజన్, మీ సీజనే కదా ఆయన, మేమందరం మామూలుగా ఉండేవాళ్ళం కానీ ప్రిన్స్ చాలా డెడికేటెడ్. అప్పుడు తను అసలు ఆ టైంలో తను ఎలిమినేట్ కూడా అవ్వకూడదు, చాలా డెడికేటెడ్. సో మా అందరికీ కాన్ఫిడెన్స్ ఏంటంటే ప్రిన్సే కొడతాడు అనే రేంజ్లో మేము ఊహించుకునేవాళ్ళం. అంత డెడికేటెడ్గా ఉండేవాడు హౌస్లో. సో ఇంకెవ్వరూ అనిపించలేదు నాకు ఒక్కడే విన్ అవుతాడు అని అనుకున్నాం. బట్ ఏమో సమ్ రీజన్స్ అవ్వలేదు కానీ అని. సో మీరు హౌస్మేట్స్గా వెళ్ళినప్పుడు, బిగ్ బాస్ 1కి వెళ్ళినప్పుడు ఆ కసి ఉండేనా డెఫినెట్గా విన్ అవ్వాలి? ఉండేది డెఫినెట్గా విన్ అవ్వాలి. అంటే నేను నిన్న రాత్రి ఒక క్రికెట్ గేమ్ ఆడాను. అందులో కూడా ఫ్రెండ్లీగానే వెళ్ళాము, ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాము. కొంతమంది ఆడేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆట రాని వాళ్ళు ఉన్నారు. చాలా సీరియస్ అయితే అందరినీ ఒక 11 members ఆడేవాళ్ళని తీసుకుని వెళ్ళి ఆడొచ్చు. కానీ వీరితో కూడా ఆడేటప్పుడు గెలవాలనే ఆడతాం. సో నిన్న కూడా ఎంతో టఫ్ ఫైట్ ఇచ్చి మొత్తానికి రాత్రి 11:30 వరకు అయిందండి లైట్స్ కింద ఆడే మ్యాచ్. కానీ అందులో కూడా ఏంటంటే సరదా మ్యాచ్, కానీ లాస్ట్ ఫ్యూ అవర్స్ వచ్చేసరికి గెలవాలి అనే ఏదైతే ఫీలింగ్ ఉంటుందో అది ఫస్ట్ నుంచి ఉంటుంది. అంటే నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కావచ్చు, నేను క్రికెట్ ఆడాను, అలాగే బాస్కెట్బాల్ ఆడాను, టేబుల్ టెన్నిస్ ఆడాను, ఫుట్బాల్ ఆడాను, వాలీబాల్ ఆడాను. అందుకే ఇంత హైట్ వచ్చారేమో. అయ్యి ఉండొచ్చు. యా, సో ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల ఏంటంటే విన్నింగ్ అ స్పోర్ట్, విన్నింగ్ అ గేమ్, అది ఓడిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుదా పర్వాలేదు అందులో ఉంది అనే ఒక స్పోర్టివ్నెస్ కూడా ఉంటుంది. అలాగే గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం కంపల్సరీ గెలవాలనే 100% ఇవ్వాలి అనే డెడికేషన్ కూడా ఉంటుంది. సో అది గేమ్లోనే కాదు, ఎనీథింగ్. యా, అంటే మీరు కొంచెం ఎక్కువ డెడికేటెడ్గా ఉండి డెఫినెట్గా టైటిల్ విన్ అవుదాం అనే ఫీలింగ్. ఎనీ గేమ్ అంటున్నాను నేను. అచ్చా, ఏ చేసినా యా, ఎనీథింగ్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేసాం, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందా లేదా, చాలా మందికి డౌట్ ఉండేది, ఈడు ఇలా మారగలడా అని. చేసి చూపించాను, అయిపోయింది, ఓకే ప్రూవ్డ్. ఎందుకంటే అది అయినంత వరకు నేను నిద్రపోను కదా, అది అయిన తర్వాత ఓకే చలో సరే అయితే ఇంకా రిలాక్స్ అవ్వచ్చు కొద్ది రోజులు అనే ఫీలింగ్ వచ్చింది. సో సడన్గా బయటకు వచ్చినప్పుడు అప్పుడే మీరు ఎలా ఫీల్ అయ్యారు? లైక్ ఫైనల్ వరకు లేకుండా ఏం లేదండి, గేమ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు బయటకు రావాలి. కొంత రిలీఫ్ ఉండేది, కొంత బాధ కూడా ఉండేది. మేము జైలు లాంటి అట్మాస్ఫియర్ నుంచి బయటపడ్డాను. అవును, బయటకు రాగానే అబ్బా అమ్మా థ్యాంక్ యూ అనుకున్నాను. అలాగే ఒక కొంచెం బాధ ఏంటంటే ఇది కాదు నా టైం అని నాకు తెలుసు. ఇప్పుడు
వెన్ వీఆర్ వర్త్ సంథింగ్ అది మనకు రాకపోతే మనకి లోపల ఒక చిన్న బాధ కూడా ఉంటుంది. ఎన్నో కష్టాల నుంచి పడ్డామన్న ఫీలింగ్ వచ్చినా కూడా అరే మనకి దక్కవలసింది మనకి రాలేదే అనే ఒక చిన్న బాధ ఉంటుంది. సో బోత్ ఉన్నాయి. ఓకే, సో బిగ్ బాస్ 1 నుంచి ప్రిన్స్ బయటకు వచ్చినప్పుడు చాలామంది విపరీతంగా ఫీల్ అయ్యారు యాక్చువల్లీ. సో ప్రిన్స్ని ఎక్కడో ఫైనలిస్ట్లో చూసుకున్నారు అందరూ అండ్ చాలామంది ఫీల్ అయ్యారు. సో బయటకు వచ్చిన తర్వాత మీకంటే ఎక్కువ ఆడియన్స్ ఫీల్ అయి ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు కాబట్టి. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్లో ఈ ఆర్మీలు అవి వచ్చాయి, మీకు లేవు. బిగ్ బాస్ 1లో లేవు. సో బిగ్ బాస్ 2లో ఆర్మీలు అడావిడి అది విన్నారా? మేబీ వినే ఉంటారు కదా. సో దాని అసలు ఏంటి అసలు? బాగా చేశారు. గుడ్, చాలా మంచిది అది. బాగా చేశారు, తర్వాత బాగా తెలిసింది కూడా జనాలకి. గుడ్, చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా కాదు. సో మేము చూస్తుంటే మాకు అక్కడ జరిగే 24 hours మాకు తెలియదు. సో అంతా తీసుకొచ్చి 1.5 hours చూపిస్తుంటారు. సో లోపల కొంచెం ఏమన్నా ఫిక్షన్ యాడ్ అవుతుందా, లేదంటే న్యాచురల్గానే ఉంటుందా? న్యాచురల్గానే ఉంటుంది. మీకేమీ సజెషన్స్ ఏమీ రావు. బట్ ఏంటంటే ఇప్పుడు షోకి ఒక డైరెక్టర్ అనే ఆయన ఉంటాడు కదండి, వాళ్ళ టాస్క్ ఇచ్చే టీము, స్కిల్ మేనేజ్మెంట్ టీం ఉంటుంది, వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని ఒక టాస్క్ ఇస్తారు. ఇప్పుడు కొన్ని టాస్క్లు ఏంటంటే కొంతమంది బాగా చేయగలరు. ఇప్పుడు కుకింగ్ అలాంటి ఏమైనా టాస్క్ ఇచ్చారంటే డెఫినెట్గా ఇంట్లో ఉండే ఫీమేల్ కౌంటర్ పార్ట్స్ బాగా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు కాబట్టి. వాళ్ళు చేయాలని నేను అనట్లేదు, బట్ వాళ్ళకి అలవాటు ఎక్కువ కాబట్టి. అలాగే ఇప్పుడు ఏదన్నా ఫిజికల్ టాస్క్ ఉంది, యాక్టివిటీ ఉంది అంటే కొంచెం స్ట్రాంగర్ ఫిటర్ గైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా చేయగలరు. ఇప్పుడు ఏదన్నా కొంచెం ఒక స్టోరీ టెల్లింగ్ అలాంటివి ఏమైనా టాస్క్లు ఇచ్చారనుకోండి, డెఫినెట్గా లిటరేచర్ మీద ఎక్కువ కొంచెం సెన్స్ ఉన్న ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు, అలాగే చాలా పని చేసిన వాళ్ళు, ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుంచి పని చేసిన వాళ్ళు, కొంచెం ఓల్డర్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇవన్నీ ప్లాన్ చేసుకొని డెఫినెట్గా వాళ్ళు టాస్క్లు ఇస్తారు. అందులో ఏం జరుగుతుంది అనేది, అండ్ దెన్ టాస్క్లో కూడా వాళ్ళ టీంలు ఎలా అయితే విడగొడతారో వాటిలోనే చాలా స్టోరీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను నాలాగే ఈక్వల్గా ఉండే ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరిని ఒకే టీంలో వేస్తే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఈజీగా గేమ్ గెలవచ్చు. కానీ ఇద్దరిని ఆపోజిట్ టీంలో వేశారు. ఎవరన్నా కూడా వాళ్ళ ఇప్పుడు హద్దులు ఉంటాయి చూడండి, వాటిని దాటితే ఇద్దరి మధ్య గొడవ వస్తుంది. అండ్ గేమ్లో ఏమంటారంటే గెలవడం కోసం ఏమన్నా చేయాలి మీరు అంటారు. సో ఆ టైంలో చిన్నవి దాటిపోతాయి. దాటాక ఇక ఒకసారి మైండ్లో పడ్డదంటే అది బయటికి రాక ఉండదు. ఎక్కడో దగ్గర ఏదో విధంగా అది బయటకు వస్తుంది, ఇద్దరికి గొడవలు వస్తాయి. సో వాటిల్లో కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి. మాకైతే లోపల ఉన్న వాళ్ళకైతే ఏం తెలియదు, కానీ బయట నుంచి ఇప్పుడు డైరెక్టర్ అంటే ఏంటి, షోకో డైరెక్షన్ ఇచ్చేవాడు. సో వాళ్ళ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు లోపల. అది అప్పుడప్పుడు ఇప్పుడు సినిమా ఎలా అయితే హిట్ ఫ్లాప్ అవుతాయి అలా అవి హిట్ అవ్వచ్చు, లేకపోతే ఫ్లాప్ అవ్వచ్చు. బట్ డెఫినెట్గా షోకో డైరెక్షన్ అయితే ఉంది. బట్ ఈ స్ట్రాటజీ అయితే చాలా గేమ్ స్ట్రాటజీని చాలా ప్లానింగ్ చేసుకోవాలి. అంటే ఎలిమినేషన్ చేసేటప్పుడు కానీ ఆ స్ట్రాటజీయే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆడియన్స్ ఓటింగ్ పక్కన పెట్టేస్తే లోపలున్న హౌస్ మేట్స్ కూడా ఎవరిని నామినేట్ చేయొచ్చు, ఎవరు నెక్స్ట్ వెళ్ళేలా ఉన్నారు అంటే ఒక పర్సన్ బయటకు రావడానికి అది కూడా చాలా డెఫినెట్గా అంటే ఇప్పుడు 4 స్ట్రాంగ్ కంటెండర్స్ని ఒక వీక్ పర్సన్ని వేసామనుకోండి మనం ఓటింగ్లో, ఆ వీక్ కూడా వెళ్ళిపోతాడని మనకు తెలుసు. స్ట్రాంగ్ కూడా బాధపడకూడదు, ఎందుకంటే స్ట్రాంగ్ కూడా తెలియాలి నేను స్ట్రాంగ్ వీక్ కూడా వెళ్తాడని. సో అది కొంచెం అండర్స్టాండింగ్ కొంతమంది 2-3 కలిసికట్టుగా చేసినా కూడా తప్పలేదు, డెఫినెట్గా అది చేయొచ్చు. ఇదంతా గేమింగ్. డెఫినెట్గా గేమే. బిగ్ బాస్ ముందు ప్రిన్స్, బిగ్ బాస్ తర్వాత సో మీకు ఏమైనా చేంజెస్ జరిగాయా? లైక్ ఏమైనా కొత్తగా సమ్ పాపులారిటీ వచ్చింది ఆఫ్టర్ బిగ్ బాస్? సో కొత్తగా ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? కొత్తగా ఏమైనా జరిగిందా లైఫ్లో? అంటే బిగ్ బాస్కి ముందు విన్నా కదా నేను చేస్తాను అనే కథ నేను తిరిగి వచ్చిన తర్వాత సైన్ చేశాను. మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది. బిగ్ బాస్ వల్ల ఏంటి మీకు అడ్వాంటేజ్ అంటే, నాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ ఏమైందంటే, ఇన్ని రోజులు స్క్రీన్ మీద ప్రిన్స్ని చూశారు. తను కొన్ని సినిమాలు చేశాడు, అందులో కొన్ని మాకు నచ్చిన క్యారెక్టర్లు ఉన్నాయి. కానీ ప్రిన్స్ అనే క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి తెలియదు ఇప్పటివరకు. ఎలా ఉంటాడు ఏంటి మనిషి ఈయన. బట్ ఇప్పుడు నాకు తెలిసి ప్రతి ఫ్యామిలీకి కూడా ప్రిన్స్
నాట్ ఆన్ స్క్రీన్ మీద ఏదో క్యారెక్టర్ ప్లే చేస్తాడు కదా, అది కాకుండా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆయన ఏంటి అనేది డెఫినెట్గా అందరికీ తెలిసింది అండ్ ఇంటింటికి తెలిసిపోయింది. సో పాపులారిటీ హ్యాస్ ఇంక్రీస్డ్. బట్ ఇప్పుడు యాక్టింగ్ కెరియర్ వైజ్ నీకేంటి అడ్వాంటేజ్ అంటే, నీ నెక్స్ట్ చేయబోయే సినిమా హిట్ అవుతాయి కనుక డెఫినెట్గా ఆడుతుంది. అంటే కొన్ని సినిమాలు బాగుంటాయి కానీ యావరేజ్ అవుతాయి, దానికి రీజన్ ఏమి ఉండదు. ఈసారి అదైతే డెఫినెట్గా ఆ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అంటే దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ మీ ఆన్ స్క్రీన్. సో ఇప్పుడు చేయబోయే చాలా జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేస్తే పాస్ అవుతే కనుక అందులో ఎస్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. అంటే ఇప్పుడు మనకు ఒక అడ్వాంటేజ్ వచ్చింది, దాన్ని ఎంతగా వాడుకున్నాం, ఎంత బాగా వాడుకున్నాము, లేకపోతే ఒక అవకాశాన్ని మనం వేస్ట్ చేసుకున్నామా అనేది పాయింట్ అంతే. సో బిగ్ బాస్ నుంచి వచ్చాక కొత్త ప్రాజెక్ట్స్, కొత్త అవకాశాలు ఏమి స్పెషల్ అంటే నరేషన్స్ చాలా వింటున్నానండి. ఇవాళ కూడా ఇప్పుడు థర్డ్ సీజన్ వస్తుంది. బట్ ప్రిన్స్ అనేవాడు రెలవెంట్గా ఉన్నాడు. చాలామంది వెన్ దే థింక్ అబౌట్ అ ఫ్యూ థింగ్స్, ప్రిన్స్ కమ్స్ టు మైండ్. నాట్ జస్ట్ బికాస్ బిగ్ బాస్ తర్వాత నేను చేసినవి, దాని ఫాలో అప్, నా ట్రాన్స్ఫర్మేషన్, నేను చేసినవి, అంటే ఎవ్రీ స్టెప్ దట్ హ్యావ్ టేకెన్ ఇస్ టువర్డ్స్ మై బెటర్మెంట్. సో కొంతమంది వెన్ దే హ్యావ్ టైమ్ దే ఆర్ నోటీసింగ్, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు దే ఆర్ నోటీసింగ్. అండ్ సమ్టైమ్స్ ఐఎమ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అంటే వెళ్ళి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్. సో దానివల్ల కూడా కొన్ని అవకాశాలు వస్తున్నాయి. నరేషన్స్ వింటున్నానండి. బట్ ఇందాక ఓపెనింగ్లో చెప్పినట్టు ఐఎమ్ వెరీ కీన్ ఆన్ మేకింగ్ అ సూపర్ హిట్ ఫిల్మ్, అంతే, దానికోసం వెయిట్ చేస్తున్నాను. సో చాలా వాట్ యూ కాల్ ఇట్, ఆచి తూచి చూసుకుంటున్నా ఇప్పటికైతే. సో ఐ హవ్ సైన్ 2 films, ఒక 2 వెబ్ సిరీస్ చేస్తున్నాను. వెబ్ సిరీస్ వై అంటే దట్ ఈస్ ద ఫ్యూచర్, ఐ ఫీల్ దట్ ఈస్ ద ఫ్యూచర్. డిజిటల్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, స్ట్రాంగ్ ఉంది. అండ్ దే హ్యావ్ ద కైండ్ ఆఫ్ బడ్జెట్స్, క్వాలిటీ చాలా బాగా వస్తుంది. వెస్ట్లో అయితే మొత్తం నెట్ఫ్లిక్స్ ఇస్ రూలింగ్. అండ్ ఇప్పుడు ముందులాగా జనాలు దే హ్యావ్ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ముందు ఎలా ఉండేదంటే సినిమా వాజ్ మేజర్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు సినిమా ఒక ఆప్షన్ అయిపోయింది. అంటే యాక్టివిటీస్ ఉన్నాయి, బోల్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్కి ఫార్మ్స్ ఉన్నాయి, అన్ని మార్కెట్స్ అంటే మంచి భూమి వచ్చేస్తుంది. సినిమా అంటే థియేటర్కి వెళ్ళాలి, దానికోసం కొంత టైం స్పెండ్ చేయాలి, అండ్ ఫ్యామిలీ మొత్తం కోఆర్డినేట్ చేయాలి. ఒకవేళ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అందరితో కోఆర్డినేట్ చేసుకుని ఒక రోజు అంటే ఫిక్స్ చేయాలి. సో ఇట్ హస్ బికమ్ ఎ రేర్ ఒకేషన్. ముందులా కాదు, ముందు ఫ్రైడే, సాటర్డే, సండే ఇంకా తప్పనిసరిగా మనం వెళ్ళి సినిమా చూసేవాళ్ళం. సో నా ఈ అర్బన్ కల్చర్కి, అర్బన్ క్రౌడ్కి ఏంటంటే ఫోన్ రిలవెన్స్ ఎక్కువైపోయింది. సో ఫోన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లే చేసుకోవచ్చు, ఎపిసోడ్ మధ్యలో ఆపేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మా ఆఫీస్కి వెళ్తున్నాను, ప్లే చేసుకుంటా, ఎక్కడ అయితే అక్కడ పాజ్ కొడతా, మళ్ళీ ఓపెన్ చేసుకుని అక్కడి నుంచే చూస్తా. ఒకవేళ ఈ ఎపిసోడ్ ఎండింగ్ చూసి ఒక 10 days తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ చూసినా కూడా నెక్స్ట్ ఎపిసోడ్ ప్లే చేయగానే దీన్ని ప్రీక్యాప్ పడుతుంది. సో ఐ విల్ బీ కనెక్టెడ్ ఆల్సో. సినిమా అలా కాదు, ఒకసారి వెళ్తే కంపల్సరీ 3 hours కూర్చోవాలి, మధ్యలో ఫోన్ ఏదొచ్చినా కూడా సైలెంట్లో పెట్టుకోవాలి, లేకపోతే కనెక్షన్ మిస్ అవుతాం. అదే సినిమా థియేటర్లో మళ్ళీ లైట్స్ ఆన్ చేసి చూడమనండి, ఆ కనెక్షన్ ఉండదు. ఇది అలా కాదు, ఇట్ కెన్ రన్ ఎనీవేర్. బస్సులో చూడొచ్చు, కార్లో చూడొచ్చు, ట్రైన్లో చూడొచ్చు, ఎక్కడన్నా చూడొచ్చు. సో దట్స్ వై ఐ థింక్ వెబ్ హ్యాస్ మోర్ రిలవెన్స్. సో ఐఎమ్ ట్రయింగ్ మై లక్ ఎట్ దట్. అమెజాన్ ప్రైమ్కి ఒక 2 series చేస్తున్నాను ఇప్పటికైతే, అండ్ ఐఎమ్ ఓపెన్ టు వెబ్. ఐఎమ్ నాట్ దట్ నేను సినిమాలో చేయాలి లేకపోతే ఏంటి అని. యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ డూయింగ్ 2 films and 2 web series యాజ్ ఆఫ్ నౌ. అదండి. సూపర్. బిగ్ బాస్ తర్వాత హోస్ట్గా కూడా ఏదో అప్పుడప్పుడు అలా చేశారు. ఒకటి ట్రై చేశానండి, బట్ ఇట్ ఈస్ వెరీ హెక్టిక్ అనిపించింది నాకు. ఫన్నే, డెఫినెట్లీ ఫన్, బట్ ఇట్స్ నాట్ ఈజీ బీయింగ్ అ హోస్ట్. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. నాకు ఛాలెంజింగ్గా ఉంటుందని తెలిసే ఐ వెంట్ ఫార్వర్డ్ విత్ ఇట్. అండ్ ఐ సా దట్ నా స్కెడ్యూల్ పాడవుతుంది. ఓకే. సో అండ్ దెన్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఫిల్మ్స్ అవన్నీ కూడా కొంచెం మిస్ అవుతుంది అనిపించింది. I thought I could do better in life. So అంటే ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ క్రెడిట్ అవుట్ ఆఫ్ దెమ్. ఐ హ్యావ్ అ డిఫరెంట్ టాలెంట్. ఐ ఫీల్ ఐఎమ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటారు కదా. సో నా టాలెంట్ డిఫరెంట్ అనిపించింది. స్టేజ్ మీద ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఆల్ రెస్పెక్ట్ టు హూ ఎవర్ డస్ దాట్, బికాజ్ ఆ స్పాంటనిటీ అవన్నీ కూడా ఇంకోళ్ళు రాసిన స్క్రిప్ట్ని మనం స్పాంటనియస్గా చేయొచ్చు, కానీ స్క్రిప్ట్ లేకుండా మన స్పాంటనిటీ అనేది చాలా అంటే ఎక్స్పీరియన్స్తో కూడా వస్తుంది. అండ్ యూ నీడ్ టు హ్యావ్ ఇట్ ఇన్ సైడ్ యూ. So somewhere I felt I can do something else which is much better, and this is taking all the energy out of me. అంటే
లిటరలీ మనం ఇప్పుడు ఒక కొబ్బరి బండం నుంచి వాటర్ ఎలా తాగుతాం అలాగా ఎనర్జీ అంతా తిరిగి వచ్చేసరికి ఇంకా ఏమీ చేసే ఇంట్రెస్ట్ లేకుండా అంటే లేదు అనే ఫీలింగ్ వస్తుంది. మార్నింగ్ 6 నుంచి మిడ్ నైట్ 2 వరకు 3 వరకు కంటిన్యూస్గా చేస్తుంటే నాకు ఐ కుడెంట్ టేక్ ఇట్ సమ్వేర్. సో ఐఎమ్ లైక్ ఎప్పుడన్నా ఒక చిన్న ఆపర్చునిటీ వస్తే చేద్దాం, కానీ ఫుల్ టైం అయితే నేను అది చేయదలుచుకోలేదు. ఓకే, సో ఈ బిగ్ బాస్ 2 అంతా ఒక గ్రూప్గా అప్పుడప్పుడు కలుసడం ఇలా చాలా ఆ స్టేటస్లో పెట్టండి. సో మీరు కూడా సీజన్ 1 అంతా కలుస్తాం, కానీ అంటే పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అని. జస్ట్ మీరు అందరూ ఒక గ్రూప్గా. డిపెండ్స్ అండి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఐ లైక్ టు డెఫినెట్లీ పబ్లిసైజ్ మై సెల్ఫ్, బట్ నేను ఐ డోంట్ వాంట్ టు ఇన్వేడ్ ఇన్ టు సమ్వన్ ఎల్స్ స్పేస్. ఇప్పుడు నా ఫ్రెండ్ ఎవరో ఉన్నారు బిగ్ బాస్ నుంచి ఉన్నారు. సో ఇఫ్ హీ ఆర్ షీ వాంట్స్ టు మీట్, నేను అది కూడా పోస్ట్ చేసి ఐ డోంట్ లైక్ టు డూ దట్ స్టఫ్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మీ, ఇట్ ఈస్ అబౌట్ దెమ్ ఆల్సో. సో అందరి ఇష్టాలు చూసుకోవాలి కదా. సో దాట్ వే. బట్ దెన్ బిఫోర్ గోయింగ్ నేను తయారయ్యి రెడీగా ఉంటే నేను డెఫినెట్గా ఒక ఫోటో పోస్ట్ చేస్తాను. కానీ ఎక్కడికి వెళ్తున్నాను అన్ని డీటెయిల్స్ అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు. సో ఇప్పుడే హోస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సో బిగ్ బాస్ సీజన్ 1 మీకు ఎన్టీఆర్, ఆ తర్వాత నాని గారు, ఆ తర్వాత నాగార్జున సార్. సో ఈ హోస్టింగ్ అన్నీ ఆల్మోస్ట్ అలా చూసినా మీకు ఏమనిపిస్తుంది? నేను ఈ సీజన్ ఇంకా వీకెండ్ చూడలేదు, ఇప్పటివరకు వీకెండ్ చూడలేదు. మధ్య మధ్యలో కొన్ని ఎపిసోడ్ చూశాను. నాకు అనిపించేది, నేను లాస్ట్ టైం కూడా క్లియర్ చెప్పాను, ఐ లైక్ జూనియర్ ఎన్టీఆర్ అన్న లైక్ హోస్టింగ్, బికాజ్ హీ వాజ్ అంటే నాకు ఫుల్ కనెక్షన్ ఉండేది నా సీజన్లో ఉన్నారు కాబట్టి. మీరు హౌస్మేట్గా ఉన్నారు కాబట్టి నాకు అది ఫుల్ డైరెక్ట్ కాంటాక్ట్ అండ్ డైరెక్ట్ లింక్ కాబట్టి ఐ ఆల్వేస్ లవ్ హిస్. సెకండ్ సీజన్ వస్తే దెన్ నాని కమ్ సెకండ్. ఇప్పుడు థర్డ్ సీజన్ నేను ఇంకా చూడలేదు ఇప్పుడు దాకా, బట్ ఐ డెఫినెట్లీ వాచ్ ఇట్ సమ్ టైమ్, మేబీ టుడే. సో సాటర్డే సండే వస్తారు కాబట్టి సో నాగ్ సార్ది కూడా చూడొచ్చు. సో యాక్చువల్లీ ఇప్పుడు పీపుల్ గురించి ఒక్క విషయం, లైక్ ఆ క్యూరియాసిటీ ఉంటుంది. మన ఇంట్లో ఏం జరిగేదానికంటే పక్కింట్లో ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ బాగా ఉంటుంది. అందరికీ ఉండకపోవచ్చు అండి, అందరికీ ఉండకపోవచ్చు, బట్ మ్యాక్సిమం ఉంటుంది. మేబీ అది రీజన్ అయ్యి ఉండొచ్చు. సీజన్కి టీఆర్పీలు పెరగడం, రేటింగ్ బాగుండడం. అది మెయిన్ కావాల్సింది ఛానల్కి, అదే టీఆర్పీ రేటింగ్ కోసమే వాళ్ళు షోలు చేసేది. సో ఎంతవరకు ఎడిక్ట్ అవ్వచ్చు పీపుల్? ఒక హౌస్మేట్గా మీరేం చెప్తారు? డెఫినెట్గా ఎడిక్ట్ అవ్వచ్చు అండి. అంటే హౌస్మేట్గా నేను చెప్పలేను, కానీ ఇప్పుడు నేను ఆడియన్గా నేను చూస్తున్నాను కదా. అంతకుముందు నేను హిందీ బిగ్ బాస్ చూసేవాడిని. ప్రతి సీజన్ మా ఇంట్లో ఒక పాయింట్లో నార్మల్ ఇది ఉంటే హెచ్డీకి మార్పించి రికార్డింగ్ చేసుకున్నా. ఎందుకంటే మీరు ఒకరని ఇంట్లో మమ్మీ అందరూ చూసేవాళ్ళ? మమ్మీ కూడా చూస్తారండి అందరూ. హిందీ బిగ్ బాస్ కోసం నేను ఇంట్లో రికార్డింగ్ పెట్టించాను. టాటా స్కై అదే మన ఇందులో రికార్డింగ్, హెచ్డీ రికార్డింగ్ అది పెట్టించాను. ఎందుకు పెట్టించాను అంటే బికాస్ మిస్ అవుతే మళ్ళీ అలాగా ప్లే చేసుకోవాలి కదా మన బిజీ స్కెడ్యూల్లో. సో అంత అడిక్టివ్ అవ్వచ్చు. నేను మొన్న ఒక మెసేజ్ వచ్చింది నాకు సెయింగ్ దట్ నేను బిగ్ బాస్ 3 నుంచే స్టార్ట్ చేశాను, బట్ నాకు ఎంతలా నచ్చేసిందంటే నేను 1, 2 కూడా చూశాను, కానీ ఇప్పటివరకు అన్నిట్లో నాకు మీరే ఫేవరెట్ అని నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఓకే, అది చూసినప్పుడు అనుకున్నా, సో దిస్ ఇస్ ద స్కేల్ అట్ విచ్ అడిక్షన్ క్యాన్ బి. అంటే 3 చూసిన వాళ్ళు 3 మాత్రమే చూడకుండా ఇదే ఇంత ఇంట్రెస్టింగ్ ఉంటే మిగతావి ఎలా ఉంటాయి అని 1, 2 కూడా చూసారంట. సో ఇట్ ఈస్ అడిక్టివ్ ఐ షుడ్ సే. ఓకే, సో మూవీస్ అండ్ ముందు మామూలు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేద్దాం కదా. సో వైజాగ్లో మీరు చాలా లవర్ బాయ్, సో ప్రిన్స్ అంటే లవర్ బాయ్ ఇమేజ్ కాలేజ్లో అదే అని విన్నా, ఏంటి? అంటే నాకు ఫస్ట్ నుంచి ఐ వాజ్ వెరీ జాయ్ఫుల్ అండ్ ప్లేఫుల్ అండి. నాకు అలాగా ఈ సినిమాల్లోకి వచ్చాక ఈ లవర్ బాయ్ అంటే ఏంటి, లేకపోతే ఒక రొమాంటిక్ జానర్ అంటే ఏంటి, లవ్ స్టోరీ అలా తెలుసు, కానీ అంతకుముందు ఏం లేదు. మనం నాకు ఎలా బిహేవ్ చేయాలనిపిస్తే అలా ఉండేవాడిని. అండ్ ఇట్ వాస్ ప్రిటీ ఫన్. నేను చాలా పాపులర్ అండి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ. ఎలా? బికాస్ ఐ వాజ్ అ స్పోర్ట్స్ మెన్. నేను ఎనీ స్పోర్ట్ ఐ యూస్ టు ప్లే, ఐ యూస్ టు క్యాప్టెన్ ద సైడ్. ఫస్ట్లో కేవీలో చదివాను, కేంద్రీయ విద్యాలయ. ఇట్స్ బేసిక్లీ ప్రీడామినెంట్లీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్కూల్స్ అవి. అందులో కూడా ఏంటంటే మంచి కాంపిటీషన్ ఉండేది, ఇంటర్ స్కూల్స్ అవన్నీ అయ్యేవి. టోర్నమెంట్స్ అవుతే మొత్తం ప్రిన్సిపల్ ఏం చేసేవారంటే స్కూల్ మొత్తానికి కూడా 7th to 12th క్లాస్ అందరినీ కూడా గ్రౌండ్కి వెళ్ళి మన టీంకి ఎంకరేజ్ చేయమని చెప్పి పర్మిషన్స్ ఇచ్చేవారు. ఓకే, గేమ్ టైంలో.
ఇప్పుడు మిగతా స్టూడెంట్స్ అందరూ వచ్చి గ్రౌండ్లో ఉన్నప్పుడు ఒక టీమ్ క్యాప్టెన్గా నేను వెళ్ళి బ్యాటింగ్ ఆడి సిక్స్లు కొట్టి టీంని గెలిపిస్తే ఎంత ఫాలోయింగ్ వస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉండేది. తర్వాత ద సేమ్ థింగ్ కంటిన్యూడ్ ఇన్ కాలేజ్. జేఎన్టీయూ స్పోర్ట్స్ కోటాలోనే జాయిన్ అయ్యాను ఇంజనీరింగ్లో కూడా. ఎక్కడ? హైదరాబాద్? కాదండి, జేఎన్టీయూ కాకినాడ. సో వైజాగ్లో ఫస్ట్ ఏమో గాయత్రి కాలేజ్లో జాయిన్ అయ్యాను, ఫ్రీ సీట్ వచ్చింది. గాయత్రి కాలేజ్ వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో సీట్ ఇచ్చారు కానీ స్పోర్ట్స్కి వెళ్ళడానికి ఒప్పుకోరంట. ఓకే, మినిమం ఇంత అటెండెన్స్ ఉండాలి అని. సో నేను యూనివర్సిటీ నుంచి కూడా లెటర్స్ తీసుకొచ్చాను, ఈ సో అండ్ సో వీటికి జేఎన్టీయూ ఈవెంట్స్కే వెళ్తున్నారు అని. బట్ స్టిల్ దే కుడెంట్ యాడప్ టు మై అటెండెన్స్. నేను నన్ను ఎగ్జామ్స్ రాయనివ్వలేదు ఫస్ట్ ఇయర్ అటెండెన్స్ వల్ల. ఇంటర్నల్స్ అన్నీ కూడా నాది, ఐఎమ్ 90% స్టూడెంట్ చదువు ఎడ్యుకేషన్లో కూడా. యా, సో నా ఎంసెట్ ర్యాంకింగ్ కూడా ఐఎమ్ నాట్ టేకింగ్ క్రెడిట్, బట్ దో బీయింగ్ అ స్పోర్ట్స్ మెన్ నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళకపోయినా కూడా 11th 12th కూడా ఈవెంట్ నా అటెండెన్స్ 30 days 40 days 1 yearలో అలా ఉంటుంది. అందులో ఒక మేజర్ పాయింట్ అంటే గేమ్స్కి వెళ్ళినా కూడా మిగతా టైం బయట కూడా తిరిగేవాడిని. బట్ యా, స్టడీస్కి వచ్చేసరికి టాప్లో ఉండేవాడు. యా, టాప్. నా ఎంసెట్ ర్యాంక్ కూడా 23,000 ఎంతో, మెడిసిన్ ఏమో 1,300 ఎంతో వచ్చింది. సో ఐ హ్యాడ్ ఆప్షన్స్ టు గో టు మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్. బట్ దెన్ మా డాడ్ ఏమన్నారంటే నువ్వు క్రికెట్ కంటిన్యూ చేయాలనుకుంటే కనుక ఇంజనీరింగ్ చేసుకో. డాడ్ వాజ్ వెరీ సపోర్టివ్. డాడ్ ఏంటంటే నువ్వు క్రికెట్ ఆడాలి. డాడ్ ఏం చేస్తాను? బిజినెస్ అండి, గిఫ్ట్ టాయ్స్ షాప్ ఉంది వైజాగ్లో. నాట్ ఓ సూపర్ అంటే ఏం కాదు, బట్ డీసెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో డాడీకి ఏంటంటే బిగ్ గేమ్స్ అనమాట. డాడీకి యాక్టర్, మోడలింగ్. నాకు చిన్నప్పుడు 6th or 7th క్లాస్లో పియర్సింగ్ చేయించారు. దీనికోసం మళ్ళీ మా ప్రిన్సిపల్, మా క్లాస్ టీచర్ గొడవ పెడితే వాళ్ళతో గొడవ పెట్టుకుని నన్ను స్కూల్ మార్చేశారు. ఆయన ఇంట్రెస్ట్ మీద చేయించారు. నాకు హెయిర్ ఇలాగా మొత్తం ఇక్కడ వరకు పడి ఉండేది, ఇలాగా అబ్బాస్ కటింగ్ అని అప్పట్లో చేయించేవారు మా డాడీ మొత్తం ఇలాగా. అది కూడా ప్రిన్సిపల్ ఏదో అంటే హెయిర్ కట్ చేయించుకోమని అంటే మా డాడీ లెటర్ రాశారు ప్రిన్సిపల్కి, మావాడు హెయిర్ కట్ చేసుకోడు, డ్యూ టు సో అండ్ సో రీజన్ హీ హ్యాస్ టు బికమ్ అన్ యాక్టర్ ఆర్ అ మోడల్. ఓ మై గాడ్. సో అంత సపోర్ట్ ఉండేది నాకు. సో మా డాడీ నాకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో నేను ఎప్పుడైతే అటెండెన్స్ కోసం డీటైన్ చేస్తారో మా డాడీ అడిగారు, అరే క్రికెట్కి వెళ్ళావు కొన్ని రోజులు, మిగతా రోజులు ఏం చేస్తారంటే బయట తిరిగాను డాడీ. ఓకే, తప్పేం లేదు, కానీ క్రికెట్కి వెళ్ళిన రోజులు వీళ్ళు అటెండెన్స్ వేస్తే కనుక నీకు వచ్చినట్టే కదా, వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అటెండెన్స్, వాళ్ళు నీకు ఇచ్చింది స్పోర్ట్స్ కోటాలో కదా, వాళ్ళతో కూడా గొడవారు. అక్కడ గొడవాడి ఇంకో కాలేజ్కి మార్చారు. ఆ కాలేజ్లో మళ్ళీ నేను ఇంజనీరింగ్ 3rd year వరకు చేశాను. కాకినాడ షిఫ్ట్ అయ్యారు వైజాగ్ నుంచి. వైజాగ్లోనే చేశాను. 3rd yearలో మా డాడీ నాకు ఒకరోజు ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే కాలేజ్లో ఉన్నా అన్న. సరే అయితే ఆడిషన్ ఉంది వైజాగ్ బీచ్ రోడ్లో అవుతుంది, తేజ గారు ఆడిషన్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళు అన్నారు. వెళ్తే ఇప్పుడు కాలేజ్ మధ్యలో అయితే పంపించారు కదా, కాలేజ్ మధ్యలో. అప్పటి వరకు యాక్టింగ్ సైడ్ ఏం చేయలేదు, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, మోడలింగ్ చేసేవాడిని. అచ్చా, అప్పుడే మోడలింగ్. కళాంజలికి, అలాగే నిఫ్ట్ హైదరాబాద్కి, కళానికేతన్ అని ఉండేది అప్పట్లో వైజాగ్లో. సో అన్నిటికీ కూడా వాళ్ళకి సమ్మర్ స్పెషల్ లేకపోతే ఏదో ఈవెంట్స్ వచ్చినప్పుడు అప్పుడే ఫుల్ హైట్ ఉండేవాడిని. అప్పుడు నేను 11th 10th వరకు 5'6" అలా ఉండేవాడిని అండి. 11thలో సడన్గా 6 feet అయిపోయాను. అంటే ఎవ్రీ 2 monthsకి నాకు ప్యాంట్లు షార్ట్ అయిపోయేవి. షార్ట్ ప్యాంట్లు నేను ఎప్పుడు వేసుకునేవాడిని కాదు. సో ఎవ్రీ 2 months మా డాడీ వెళ్ళి మళ్ళీ యూనిఫామ్ మళ్ళీ కుట్టించుకొని మళ్ళీ లెంత్లు మార్చి చేసి. సో యా, ఆ టైంలో డాడీ ఇలాగ ఆడిషన్ ఉంది వెళ్ళు అంటే, డాడీ ఫ్రెండ్ ఎవరు ప్రసన్న కుమార్ గారు అప్పట్లో యాక్టర్, వైజాగ్ నుంచి, గాజువాక నుంచి ఆయన యాక్టర్. సో ఆయన నన్ను తీసుకుని వెళ్ళారు అక్కడికి. కాలేజ్ మధ్యలో పంపించారు కదా, సో మా డాడీ ఫోన్ చేసి ప్రసన్న కుమార్ ఆర్టిస్ట్ అంటే ఈ ప్రియాంక చోప్రాతో ఏదో ఒక సినిమా చేసి ఆగిపోయింది మధ్యలో ఎప్పుడో. ప్రసన్న కుమార్ విలన్గా చేశారండి చాలా సినిమాలు, బాలయ్య బాబు గారి సినిమాలు చాలా, అందులో ప్రతి దాంట్లో ఉంటారు. ఆయనకు మోడిఫైడ్ జీప్ కూడా ఉంటుంది. అంటే నా చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఆయన అదే నా ఇది. సో ఆయన తీసుకెళ్ళారు నన్ను ఈ ఆడిషన్కి. తీసుకెళ్ళి ఆడిషన్లో ఇలా ఇలా చేయమంటారు, నువ్వు ఒక 2-3 నీకు చెప్తాను ఏమైనా చేయడం వచ్చా అంటే నాకేం రాదు, ఏమైనా సీన్లు అనుకున్నావు ఎప్పుడన్నా అంటే ఏం అనుకోలేదు, నేను అసలు యాక్టర్ అవుదాం అని అనుకోలేదు. సో కొన్ని సీన్లు చెప్పారు. సో ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఒక పాయింట్లో ఇంక పిలవట్లేదు, చాలామందిని పిలిచారు, అందరూ ఏదేదో చేస్తున్నారు స్టేజ్ మీద.
ఇప్పుడు యాంటిసిపేషన్ భయం ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే అయిపోతే పర్వాలేదు, కానీ కూర్చొని ఉంటే ఆ మనకే tension పెరుగుద్ది. ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగి డాడీకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి డాడీ నేను ఇది చేయను, వీళ్ళు పిలవట్లేదు, ఇది చాలా టైం వేస్ట్లా ఉంది అంటే, లేదు ఉండు అది ఫినిష్ చేసారా అన్న. వెళ్ళినప్పుడు నాకు ఇంక భయం లేదు. ఎందుకో ఆ పాయింట్ స్టేజ్ మీదకి ఎక్కేసరికి నాకు అతను చెప్పినవన్నీ చేసేసాను. అయిపోయింది. తేజ గారు పిలిచారు. తర్వాత ఒక 2 months తర్వాత షార్ట్ లిస్ట్ అయ్యామని చెప్పారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి నెగిటివ్ లీడ్కి ఓకేనా అని అడిగారు. అంటే లేదు నేను అలా అయితే చేయదలుచుకోలేదని చెప్పాను. మీరేమోనుగా ఆ విషయం డాడీకి చెప్పారా? చెప్పలేదు, మీరే డిసైడ్ అయిపోయారు చేయదలుచుకోలేదని చెప్పాను. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి డాన్స్ నేర్చుకోండి అన్నారు. డాన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే 6 months ఇంకా ఫోన్ లేదు అక్కడి నుంచి. 6 months తర్వాత సడన్గా కాల్ వచ్చింది. నేను ఈలోగా డాన్స్ క్లాస్ జాయిన్ అయ్యాను, వీళ్ళ నుంచి ఫోన్ రావట్లేదని మానేయడం కూడా జరిగింది. అనవసరంగా ఎందుకు అనవసరంగా నా చేత ఇంత కష్టం పెట్టిస్తున్నారని. నేను క్రికెటర్ని, నేనేదో నా క్రికెట్ ఆడుకుంటున్నాను. ఫోన్ చేసి రేపు హైదరాబాద్ రావాలి అని ఈరోజు మార్నింగ్ చెప్పారు. టెన్షన్, డాన్స్ క్లాస్ ఏమీ చేయలేదు. డాడీకి ఫోన్ చేసి టెన్షన్, హ్యాపీనెస్ కూడా. ఫోన్ చేసి ఇలాగా నేను వెళ్తాను, వాళ్ళు ఫోన్ చేశారు అని చెప్పి. ఆ రోజు ఆఫ్టర్నూన్ డాన్స్ మాస్టర్కి ఫోన్ చేసి ఈవినింగ్ కల్లా ఒక సాంగ్ ప్రిపేర్ అయ్యి, అంటే ఒకవేళ అడిగితే చేయొచ్చు అని ఒక సాంగ్కి ప్రిపేర్ అయ్యి అప్పుడు హైదరాబాద్ బయలుదేరాను. ఆ రోజు నైట్ బస్కి డాడీ వచ్చారు కూడా. డాడీ వచ్చారు. నైట్ బస్కి హైదరాబాద్ బయలుదేరాను. వచ్చి ఇక్కడ చూసేసరికి ఆఫీస్లో మొత్తం ఆడిషన్స్ అన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ ఆడిషనే మళ్ళీ. సో ఇక్కడ స్క్రీన్ టెస్ట్, ఒక 2-3 అమ్మాయిలు, ఒక 7 members అబ్బాయిలు, అందరికీ స్క్రీన్ టెస్ట్ చేసి అదొక 2 months ప్రాసెస్. ఆ 2 monthsలో మా ఆఫీస్లోనే అసిస్టెంట్ డైరెక్టర్స్ వెళ్ళిపోతే మాకు అక్కడ ఒక బెడ్డింగ్లా ఉండేది. మొత్తం రూమ్ తుడుచుకొని బెడ్డింగ్ వేసుకోవడం, పడుకోవడం. ఈ అందరూ ఆల్మోస్ట్ ఫైనలిస్టులు అందరూ ఫైనల్గా మిగతా వాళ్ళందరికీ హైదరాబాద్లో ఏదో అకామిడేషన్లు, ఇల్లులు, కొంతమంది హోటల్స్ అలాగా. మా డాడీ అడిగితే ఉండొచ్చు ఇక్కడ అన్నారు. మా డాడీ ఉండైతే ఇక్కడ అని మా డాడీ వెళ్ళిపోయారు. నేను అక్కడే ఆఫీస్లో ఉండేవాడిని. ఇంకా ఆఫీస్లో ఉండడం అడ్వాంటేజ్ ఏంటంటే అందరికీ దగ్గరగా ఉండేవాడిని. అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ బాగా క్లోజ్ అయ్యారు. సో చిన్న ఫేవర్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా చేసేవారు. అలాగే మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తేజ గారు కూడా, అంటే మార్నింగ్ నాకు డిసిప్లిన్ అంటూ వచ్చింది. దట్ ఈస్ వేర్ ఐ లెర్న్ హౌ టు లివ్ అలోన్. ఎందుకంటే మార్నింగ్ లెగ్గానే తేజ గారు వస్తారు. సో ఆ టైం కల్లా రెడీగా ఉండాలి. లేకపోతే టైంకి రెడీ అవ్వడం. క్రికెట్ ఉంటే వెళ్తా, లేకపోతే లేదు. కాలేజ్ కూడా హాఫ్ ద టైం ఫస్ట్ 2 periods జంపే, తర్వాత మధ్యలో జాయిన్ అయ్యండి. ఎందుకంటే పొద్దున్న లెగాలని లేదు ఆ టైప్. తర్వాత చాలా డిసిప్లిన్ వచ్చింది. అది చాలా ప్లస్ అయింది అనుకుంటున్నాను నేను. ఎడ్యుకేషన్ మధ్యలో వదిలేసి వచ్చేసారు మేబీ థర్డ్ ఇయర్ అంతే. తర్వాత 2-3 సార్లు కాలేజ్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు. 8 years లోపల ఇంజనీరింగ్ ఫినిష్ చేయాలి, లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. ఇప్పుడు అయిందా? ఫినిష్ అయిందా? చేయలేదు ఇంక తర్వాత. అయితే అడిగారు చేస్తావా అంటే, నాకు అప్పటి వరకు యాక్టర్ అవ్వాలని లేదు, కానీ ఫస్ట్ ఫిల్మ్ నేను స్క్రీన్ మీద చూసుకున్నాక నేను యాక్టర్ అవుదాం అని డిసైడ్ అయిపోయాను. సో తిరిగి వాళ్ళు ఫోన్ చేసి అడిగినప్పుడు, ఆ సర్టిఫికేట్ చేసుకుని ఏం లాభం లేదండి, నాకు ఇంక దాంతో పని లేదు, నాకు వద్దా సర్టిఫికేట్. బికాజ్ 3 years నాకు బ్యాక్లాగ్ లేదండి. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్స్ అనమాట. నేను కాలేజ్కి వెళ్ళకపోయినా ఏదైనా కూడా నాకు 76% ఎంతో ఉండేది. ఫినిష్ చేసేస్తే అయిపోయేది. 4th yearలో ఏంటి 4-1, తర్వాత 2 ఏమో మొత్తం ఎక్స్పెరిమెంట్లు, ప్రాజెక్ట్ వర్క్ వీటి మీద అయిపోతుంది. సో ఫినిష్ చేసేస్తే అయిపోయేది, కానీ నాకు దాంతో పని లేదండి. సో మా డాడీ కూడా అడిగారు, చేస్తే కొంచెం సేఫ్ ఎందుకు ఆడాలనుకుంటున్నాం, మనం ఎప్పుడు సేఫ్ అనుకోలేదు కదా. సో ఇలాగే ఉందాం, నో ప్రాబ్లం, రిస్క్ తీసుకుందాం అన్న. ఇంకెప్పుడు చేయలేదు. డాడీ ఒక్కరే సపోర్టే, ఇంట్లో మమ్మీ కూడా సపోర్ట్ ఉండేది? మమ్మీ నేను ఏమంటే అది, మమ్మీ సపోర్ట్ కాదని కాదు, మమ్మీకి ఏమనిపించినా కూడా నాకైతే చెప్పరు. మీరు హర్ట్ అవుతారేమో అని. హర్ట్ అని కాదండి, ఆ మమ్మీ మెంటాలిటీ ఎలాంటిదంటే ఎవరి కాళ్ళు దే హ్యావ్ టు టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. వాళ్ళు డెసిషన్ తీసుకున్నారంటే దే హ్యావ్ టు బ్యాక్ దెమ్ సెల్ఫ్స్ టు అచీవ్ దట్, అంతే సింపుల్. ఎవరో ఒకళ్ళు చెప్పడం వల్ల ఇంకో లైఫ్ మారకూడదు కూడా అంటారు మమ్మీ. మమ్మీ వర్క్ చేస్తారా? మమ్మీ వర్కింగ్, జాబ్. మమ్మీ చాలా పెద్ద కంపెనీలో పెద్ద పోస్ట్లో జాబ్ చేస్తారు. సూపర్. ఆల్మోస్ట్ షీ లీడ్స్ ద కంపెనీ. ఒక 3,000 member కంపెనీని మమ్మీ లీడ్ చేస్తారు. ఎప్పుడైనా వెళ్తుంటారా అప్పుడప్పుడు? పికప్ చేసుకుంటాను నేను రోజు నైట్.
స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది? ఆఫీస్కి ఏమి వెళ్ళను, ఆఫీస్ బయట ఉంటా. వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ఆఫీస్ గెట్ టుగెదర్స్ ఉంటాయి కదండి అప్పుడప్పుడు, మంత్లీ ఇయర్లీ ఏదో ఉంటుంది. సో అప్పుడు వీళ్ళకి ఏంటంటే ఏదన్నా ఒక పార్టీ ప్లేస్ కావాలి. నాకు ఫ్రెండ్స్కి అందరికీ పరిచయం ఉంది కాబట్టి నేను ఆ ప్లేస్ సెటప్ చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళి అంత బాగుందా అని చూసుకుంటా. సో అప్పుడు మా అమ్మ ఇంట్రడ్యూస్ చేస్తుంది, తిను సో అండ్ సో తిను మేనేజర్ తిను, ఇది కలుస్తాను అందరినీ. స్పెషల్ ట్రీట్మెంట్ అంటే ఏం లేదండి మామూలుగా. సిబ్లింగ్స్ మీరు ఒక్కడే? సో ఒక్కడే కాబట్టి ఇంకా ఎక్కువ లాడ్లా ఉంటుంది. నాకు తెలిసి 2-3 ఉన్నా మా మమ్మీ డాడీ అలాగే అంటే అలాగే ఉంది, దే వోంట్ చేంజ్ ఐ గెస్. ఓకే, సో హీరోగా వచ్చిన తర్వాత లైక్ ఇలా ఉంది. ఒకవేళ హీరో అవ్వకపోతే క్రికెటర్ అయి ఉండేవాళ్ళా లేకపోతే ఏంటి? క్రికెటర్ యాక్చువల్గా క్రికెట్ ఒక పాయింట్లో మానేసే సిచ్యువేషన్ వచ్చిందండి. చాలా పట్టుదలతో ఆడేవాడిని, వాజ్ అ గుడ్ క్రికెటర్. బట్ కొన్ని సిచ్యువేషన్స్ అదే టైంలో నేను కూడా అంటే నేను ఐ డెంట్ పుష్ హార్డ్ అని చెప్పొచ్చు. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ మనం బాగా పర్ఫామ్ చేసిన టీంలో లేకపోతే కొంతమందికి ఇంకా పట్టుదల వస్తుంది కదా, ఆ విషయంలో నేను ఎందుకో డిస్కరేజ్ అయిపోయాను. లైక్ ఇంత ఎఫర్ట్ పెట్టి అంతా చేసినా కూడా అంటే క్రికెట్లో ఎలా ఉంటుంది అంటే 11 మంది ఆడతారు కదా, కొన్ని పర్ఫార్మెన్స్లు మాస్క్ అయిపోతాయి. మనం చాలా బాగా ఆడి ఒక 60-70 కొట్టినా, మనతో పాటు ఎవరో కౌంటర్ పార్ట్ ఒక 40 రన్స్ కొట్టినా అప్పుడప్పుడు అతని టీంలో ఉంటాడు. అడగడానికి ఉండదు, నా పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ ఉంది కదా అని అడిగితే లేదు మాకు అతని గేమ్ నచ్చింది, లేకపోతే ఈ టీం కాంబినేషన్కి ఇతను బెటర్ అనిపించింది, ఇలాంటి ఆన్సర్లు వచ్చేవి. సో అది నాకు కొంచెం పాలిటిక్స్ అవన్నీ నాకు కొంచెం ఆ పాయింట్లో యాజ్ అ టీనేజర్ నాకు కొంచెం ఎఫెక్ట్ ఉండేది. సో ఎక్కడో డీమోటివేట్ అయితే అయ్యాను. సో క్రికెటర్ అవ్వదు అని నేను అన్ను. బట్ ఐ వుడ్ హ్యావ్ బికమ్ సంథింగ్. మోడలింగ్ అయితే ఫుల్ స్వింగ్లో ఉండేదండి. వెన్ ఐ వాజ్ 19 I had a 6-pack and proper chiseled body. సో నీకు నాకు మూవీ చేయకముందే నీకు నాకు మూవీ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాక ఆ 1 yearలోనే చాలా యాక్చువల్గా ఇంకా ఫిజికలీ కొంచెం వీక్ అయ్యానేమో, ఎందుకంటే అంతకుముందు ప్రాపర్ స్కెడ్యూల్ అన్నీ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ అవన్నీ ఫస్ట్ ఇయర్లో అంత గొప్పగా ఏం ఉండేది కాదు, ఎందుకంటే సొంత మెయింటెనెన్స్ అవన్నీ చేసుకోవాలంటే ఇక్కడ కొంచెం కష్టంగానే ఉండేది. ఇల్లు కూడా ఉండేది కాదు. ముందు ఎప్పుడు నేను హాస్టల్లో అక్కడెక్కడ ఉండలేదు. సో ఎలా టేక్ కేర్ చేసుకోవాలనేది తెలియదు. మెస్కి వెళ్తే రైస్ అవన్నీ తినేయడం, దానివల్ల కొంచెం ఏమన్నా బాడీ వైజ్ చేంజెస్ వచ్చి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్? మమ్మీ నేను ఉంటామండి ఇక్కడ. సో మమ్మీ కూడా షిఫ్ట్ అయింది అందుకే, సో దట్ మళ్ళీ ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్లోకి రావచ్చు. బ్యాచిలర్స్ ఏంటంటే మనం ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఒక 3-2 షేరింగ్ అనుకోండి, వాళ్ళలాగా మనకు కూడా ఇంకా అలవాటు అయిపోతూ ఉంటుంది, ఒక స్కెడ్యూల్ పాడైపోతుంది. మనం అన్నీ చేసినా కూడా మనం చేసింది మనం సరిగ్గా వినియోగించుకోలేము అక్కడ, ఎందుకంటే అంత షేరింగ్ ఉంటుంది కదా. సో ఫస్ట్ మూవీకి చాలా పేరు వచ్చింది, ఆ తర్వాత బస్ స్టాండ్ సూపర్ డూపర్ హిట్ అయింది. సో అలా చేస్తూ ఉన్నప్పుడు లైక్ కొన్ని సినిమాలు డిసప్పాయింట్ అయినప్పుడు ఆర్టిస్ట్గా చేద్దామని అనుకున్నారా, లేదంటే వద్దు లైట్ తీసుకుని వేరే ఫీల్డ్ వెళ్దాం అట్లా? లేదు, ఎప్పుడు అనుకోలేదు. అంటే నాకు ఒక్క నమ్మకం ఉంది, ఐ సమ్హౌ నేను ఏం చేసినా కూడా ఐ హ్యావ్ మై వే అవుట్. అంటే నాకు ఆ టఫ్ ఫేజెస్ వచ్చాయి, చాలా బ్యాడ్ ఫేజెస్ వచ్చాయి. ఒక 1-2 years అయితే ఏ పని లేకుండా కూడా ఉన్నాను. బట్ నేను ఎప్పుడూ అంటే వరి అనేది ఉండేది, కానీ బాధపడిపోయి లేకపోతే డిప్రెస్ అయిపోయి అలాంటి ఫీలింగ్ అయితే ఎప్పుడూ లేదు. సో మధ్యలో ఒక 1 year బ్రేక్ తీసుకుని ముంబై వెళ్ళాను, ట్రాన్స్ఫర్మేషన్ నోట్ చేసాము, మిక్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను, యాక్టింగ్లో ఒక డిగ్రీ కోర్స్ చేశాను. సో ఖాళీగా ఉన్నాను, ఏం చేయాలో తెలియట్లేదు అనే ఫీలింగ్ అయితే ఎప్పుడూ లేదు, ఏదో ఒకటి చేస్తూ ఉన్నా. దెన్ ఐ కేమ్ బ్యాక్, ఇప్పుడు ఇంకొక విధంగా నడుస్తుంది. సో ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ అబౌట్ రీడిస్కవరింగ్ యువర్ సెల్ఫ్ అండి. అండ్ ఐ సే దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అంటే ఎప్పుడు ఒకే గ్రాఫ్ ఉండదు, అండ్ ఒకసారి కిందకి వెళ్తూ ఉంటుంది గ్రాఫ్, మళ్ళీ పైకి వెళ్తుంటుంది. ఒకే గ్రాఫ్ ఉంటే దానికి అంతు లేదండి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్. ఇఫ్ యూ సీ బెస్ట్ ఆఫ్ యాక్టర్స్కి చాలా లీన్ ప్యాచెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు గుర్తుండకపోవచ్చు, బట్ లెజెండ్స్ ఎవరైతే మనం అనుకుంటాం కదా, అందరికీ కూడా మధ్యలో ఒక 4-5 years లీన్ ప్యాచెస్ ఉంటాయి. బట్ దెన్ పీపుల్ ఏంటంటే చాలా మొమెంటరీగా ఆలోచిస్తారు. అంటే ఈ మూమెంట్లో వీళ్ళకి ఏం జరుగుతుంది, లేకపోతే ఈ ఫేజ్లో నడవట్లేదా. ఇఫ్ యూ సీ అ బిగ్గర్ పిక్చర్, ఎవరికైతే బిగ్గర్ పిక్చర్ చూడడం వస్తుందో, అంటే లాంగ్ రేస్
ఈజ్ మచ్ మోర్ ఇన్ మై దిస్ థింగ్ దాన్ దిస్ షార్ట్ మూమెంట్ అనుకుంటా. సో ఈరోజు నిన్న రేపు ఈ 2 years 3 years కాదు, ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ 25 years how you've done with your career, what you've done with your career is more important అనిపిస్తుంది నాకు. సో ఐ డోంట్ హ్యావ్ ఫేజెస్ వేర్ ఇన్ ఆర్టిస్ట్గా చేయాలా చేయకూడదా, ఇంక వేరే ఏం చేయదలుచుకోలేదు నేను. సో ఐ విల్ ఫైండ్ అవే, ఐ హ్యావ్ టు ఫైండ్ అవే. రైట్. సో యాక్చువల్లీ సినిమాలు చేస్తున్న టైంలో అండ్ ఫైనల్గా వేరే హీరో మూవీలో కూడా చేస్తారు. సో క్యారెక్టర్ నచ్చబెట్టా లేదంటే మల్టీ స్టార్ ఇలా ఏదైనా చేద్దామనే ఉద్దేశం? నాకు ఆ ఫేజ్లో నేను చేసే సినిమాలు ఏవి హిట్ అవ్వట్లేదండి. సో అదే మంచి టైం అనుకున్నాను నేను. అండ్ పెద్ద సినిమా ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు నేను అంత పెద్ద సినిమా ఎప్పుడు చేయలేదు, అంత పెద్ద సినిమాలో కనిపించలేదు. అండ్ మధ్యలో ఒక 6 to 8 months గ్యాప్ వచ్చింది. సో ఆ టైంలో శ్రవంతి రవికిషోర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా ఉంది కథ వింటావా. విన్నప్పుడు నేను వినేసాక అంతా బాగానే ఉందండి. నేను డైరెక్టర్ని ఒకటే అడిగాను, అన్న నా ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉందా నీ సినిమాలో, నేను అవసరమా, లేదు ఎవరన్నా పర్వాలేదా నేను అవసరమా అంటే, లేదు నువ్వు ఉంటే డెఫినెట్గా బాగుంటుంది, నాకు అది మనకి హెల్ప్ అవుతుంది, ప్లస్ అవుతుంది. సరే అన్న నేను చేస్తాను. రామ్ అన్న హీరో కాబట్టి ఇంకా అది నాకు చేయొచ్చు అనిపించింది, చేశాను. అలా అదేవిధంగా మిస్టర్ చేశాను. నాకు నాకు డాష్ అవుతుంటే బ్రహ్మరాంబ థియేటర్లో దూకుడు రిలీజ్ అయింది. ఈయన ఆనంద్ ప్రసాద్ గారు నన్ను అక్కడికి ఫిల్మ్కి తీసుకెళ్ళారు. దూకుడు చూశాను ఆ రోజు ఓపెనింగ్. శ్రీను వైట్ల గారు. సో ఆ రోజు శ్రీను వైట్ల గారిని కూడా కలిశాను నేను. అప్పటి నుంచి నాకు ఎప్పుడు కూడా శ్రీను వైట్ల గారితో ఏదన్నా చేయాలి అనే సో అదే ఫేజ్లో అదే కొంచెం లో నడుస్తున్నప్పుడు శ్రీను వైట్ల గారు సినిమా ఉంది అని అడిగితే డెఫినెట్గా చేస్తానన్న. ఇంకా అందులో ఇంకా నేను లొకేషన్కి వెళ్ళాక కథ విన్నాను ఆ సినిమాకి. అయితే డైరెక్ట్ ఒప్పుకున్న తర్వాత చేద్దాం ఇంకా ఏదైనా పర్లేదు, శ్రీను వైట్ల గారు నన్ను స్క్రీన్ మీద చూపించాలి అంతే. సో అది కూడా సెకండ్ లీడ్ అది. సో అది కూడా ఒక చిన్న క్యారెక్టర్ అనొచ్చు. బట్ పర్వాలేదు, అలాంటివి నాకు ఏం ప్రాబ్లం లేదు. అంటే మన దగ్గరేనండి క్యారెక్టర్గా చేస్తున్నారా లేకపోతే ఇలాంటి. ఇఫ్ యూ నోటీస్ హాలీవుడ్లో పెద్ద పెద్ద ఫిల్మ్స్లో 10 seconds క్యారెక్టర్స్ కూడా చేస్తారు. See, if an actor is needed in a certain script, then the actor is needed. అతను కావాలి అనుకొని ప్రొడక్షన్ హౌస్ అప్రోచ్ అయినప్పుడు యూ కెన్ టేక్ యువర్ వాల్యూ అవుట్ ఆఫ్ ఇట్. అంటే మీ వాల్యూ అంత ఉన్నప్పుడు నాకు ఇంత డబ్బులు ఇవ్వండి అని అడగచ్చు, కానీ యూ కాంట్ సే నో టు ఇట్ జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ సమ్ లోవర్ క్యారెక్టర్. మీకు అనిపించిన ఇప్పుడు మీ వాల్యూ ఉంది అనిపించింది, దానికి తగ్గ వాళ్ళు పేమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు, మీ వాల్యూ ఇవ్వట్లేదు అంటే కనుక కాదనాలి. కానీ నా క్యారెక్టర్ చిన్నది కదా, లేకపోతే నేను హీరోని ఎందుకు కాదు, అలాంటి ఆటల్లో కాదనకూడదు అనిపిస్తుంది నాకైతే. సో అంటే నేను శైలజ ఇవి చేసిన తర్వాత అలాంటివి ఇంకా మళ్ళీ వచ్చాయా మీకు? అలా వచ్చాయి, కానీ అంత ఇంపార్టెంట్ కాదు. నేను అలాంటప్పుడు నేను ఎందుకు చేయాలి అనే ఫీలింగ్లో, అంటే లాస్ట్ వీక్ కూడా 2 విన్నా, బట్ నేను అంత ఇంపార్టెంట్ కాదు అనిపించింది నాకు అక్కడ. తెలిసిపోతుంది విన్నప్పుడు, చిన్న ఒక సీన్కి వచ్చి వెళ్ళిపోయినా కూడా ఇంపార్టెన్స్ ఉందా లేదా తెలుస్తుంది. సో ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు, ఇంపార్టెన్స్ ఉంది అనిపించినప్పుడు చేయొచ్చు. సో త్రూ అవుట్ ఈ జర్నీలో, ఈ చిన్న స్మాల్ జర్నీలో మీరు మిస్ అయ్యి మంచి హిట్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు సమ్ డేట్స్ వల్ల కానీ వేరే రీజన్స్ వల్ల కానీ చేయలేక మిస్ అయ్యి వేరే వాళ్ళు చేసి మంచి హిట్ అయిన సినిమా? నాకు తెలిసి లేవు. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక హిట్ ఫిల్మ్ డైరెక్టర్ ఎవరినో కంగ్రాచులేట్ చేసినప్పుడు మీరు అనుకున్నామండి ఆ టైంలో కాంటాక్ట్ సరిగ్గా కుదరలేదు, లేకపోతే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియలేదు, లేకపోతే ఎవరో ఫోన్ ఎత్తలేదు, కోఆర్డినేషన్ సరిపోలేదు, అలాంటివి ఏవో కొన్ని జరిగాయి. కానీ అంతేగాని ఏమి పెద్ద మేజర్గా నేను విని లేదు నేను చేయను అని చెప్పి హిట్ అయిపోయినవి ఏం లేవు. ఓకే. సో ఫ్రెండ్స్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇంకా ఇందాక నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ చేస్తున్నానండి. అమెజాన్కి ఒక 2 ప్రాజెక్ట్స్, ఒకటైతే షూటింగ్ జరుగుతుంది, ఇంకోటి స్టార్ట్ అవబోతుంది. అండ్ ఒక ఫిల్మ్ అయితే ఫస్ట్ హాఫ్ జరిగిపోయింది. నేను, ప్రియదర్శి, అరుణ్ అదిత్ ముగ్గురు లీడ్గా చేస్తున్నాము.
కొలంబస్ సినిమా డైరెక్టర్ రమేష్ శ్యామ్లా అని ఆయన ఓకే. సో ఇష్క్కి రైటర్గా చేశాడు. అలాగే త్రివిక్రమ్ గారి దగ్గర కూడా కో డైరెక్టర్గా చాలా సంవత్సరాలు చేశారు. విక్రమ్ కే కుమార్ దగ్గర చాలా సంవత్సరాలు చేశారు. ఆయన డైరెక్షన్లో అది ఫస్ట్ హాఫ్ మొత్తం ఫినిష్ అయిపోయింది పక్కాగా. సెకండ్ హాఫ్ అవుట్డోర్ షూటింగ్ ఉంది. అవుట్డోర్ షూటింగ్ ఏంటంటే ముగ్గురు కోఆర్డినేషను అన్నీ కూడా డేట్స్ అన్నీ కుదరాలి. సో అది మేము స్టార్ట్ చేయబోతున్నాం నెక్స్ట్. ఇంకొక స్క్రిప్ట్ లాస్ట్ వీక్ ఒకటి ఓకే చేశాను. కాస్టింగ్ జరుగుతుంది. అది ఒకసారి కాస్టింగ్ అయ్యాక పూజ అన్నీ అయిన తర్వాత అసలు ఆ సినిమా ఏంటి అనేది బయటికి చెప్తా. సో ప్రిన్స్ టాలీవుడ్లోనేనా మిగతా తమిళ్ కన్నడ మలయాళం ఇలా ఏమైనా చేస్తా అలా ఏం ట్రై చేయాలి? ఐఎమ్ ఓపెన్ టు తమిళ్ అండ్ కన్నడ, బట్ ఇప్పటి వరకు అయితే ఆఫర్స్ అయితే ఏం రాలేదు. ఒక 4 years బ్యాక్ తమిళ్ ఫిల్మ్ ఒకటి చేశాను. అది వాళ్ళు తెలుగులో డబ్ చేసుకుని ఇక్కడ రిలీజ్ చేశారు కానీ అక్కడ రిలీజ్ చేయలేదు. అదే ఏ మూవీ? తెలుగులో ఏమో. అది యాక్చువల్గా తమిళ్ స్క్రిప్ట్ అండి. తమిళ్లో బాగుంటుంది. ఆ టైంలో నాకు ఇక్కడ ఒక మంచి మార్కెట్ ఉంది అనే ఫీలింగ్ ఒక మేనేజర్ ఇక్కడ ఆయన క్రియేట్ చేశాడు. వాళ్ళేమో తమిళ్లో ఏంటంటే లాస్ట్లో హీరోయిన్ చనిపోద్ది, హీరో కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అలాంటి ఒక సినిమా, అది చాలా డెప్త్ ఉండే స్క్రిప్ట్. ఇక్కడ రేప్ మీద స్క్రిప్ట్ అండి. మనకి ఎంత పాజిటివ్ ఎండింగ్ కావాలి. రేప్ మీద స్క్రిప్ట్ అది. సో అది అక్కడ వర్కౌట్ అవుతుంది అనుకుని సైన్ చేస్తే వాళ్ళు అక్కడిది ఇక్కడ డబ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తారండి. ఏం పేరు చెప్పండి? ఇక్కడ మనసుని మాయ చేయకే అని సినిమా. అది ఫస్ట్ ఇక్కడ రిలీజ్ చేసేసి అక్కడ ఇంకా వదిలేసారు దాన్ని. అక్కడ రిలీజ్ కూడా చేయలేదు. సో అది నా ఒకటే ఎక్స్పీరియన్స్ తమిళ్ సినిమాతో. బట్ ఐఎమ్ వెయిటింగ్, ఏమన్నా మంచి సినిమాలు వస్తే చేస్తా. ఐ కెన్ స్పీక్ మలయాళం ఫ్లూయెంట్లీ. మా డాడ్ మలయాళీ అండి. సో ఐ కెన్ స్పీక్ మలయాళం. సో అక్కడి నుంచి వైజాగ్ షిఫ్ట్ అయిపోయారా? మా గ్రాండ్ పేరెంట్స్ షిఫ్ట్ అయ్యారు. సో మా డాడీ తెలుగు మలయాళం అన్నీ మాట్లాడతాం మేము. ఇంట్లో మలయాళం మాట్లాడుతుంటారు అప్పుడు? మా డాడీతో మా గ్రాండ్ పేరెంట్స్తో మలయాళం మాట్లాడతాం. ఓకే. సో తమిళ్ అంత డిఫికల్ట్ కాదు. అలాగే ఇప్పుడు వెబ్ సిరీస్ ఏదైతే చేస్తాం ప్రీడామినెంట్లీ ముంబైలోనే షూటింగ్ చేస్తాం, ముంబై మిగతా ఏరియాలో. సో అది హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. హిందీలో మేజర్లీ బికాజ్ యాక్టర్స్ ఆర్ మోస్ట్లీ హిందీ. తెలుగులో కూడా చేస్తాం అది. సో ఐఎమ్ థింకింగ్ హిందీలో కొన్ని ఆడిషన్స్ ఇచ్చి వెబ్ సిరీస్లో అవన్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు బీ ఎవ్రీవేర్. ఎక్కడ ఏంటి అనేది కాదు, మంచి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ చేస్తాను. సో ముంబై అటువైపు ఉన్నారు కాబట్టి మేబీ బాలీవుడ్ కూడా ట్రై చేసుకోవచ్చు. అక్కడే ఉన్నారు కాబట్టి ఎస్, డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. కానీ అంటే మనకి అక్కడ ఎవరు మనకి సడన్గా లాంచ్ ఇచ్చేది ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న సినిమాలు అయితే చేయొచ్చు, కానీ బాలీవుడ్లో ఎలా ఉంటుందంటే అండి, మెయిన్ స్ట్రీమ్లో లేకపోతే యు ఆర్ నాట్ దేర్ అన్నట్టు. ఇట్స్ బెటర్ యూ డూ టెలివిజన్ ఆర్ సంథింగ్ ఆర్ అ వెబ్ సిరీస్ విచ్ హ్యాస్ బెటర్ వ్యూవర్షిప్ దెన్ సమ్ స్మాల్ ఫిల్మ్. సో I'm waiting for a good opportunity. ఏమో మళ్ళీ I can get a wonderful opportunity there also వస్తే కనుక I'll do. ప్రిన్స్ అనేది ఒరిజినల్ నేమేనా, నిక్ నేమా? లేదండి, అదే నా పేరు. చిన్నప్పుడు పెట్టిన పేరు అది? ప్రిన్స్ సెసిల్. సూపర్ బ్రో. సో మొత్తానికి బిగ్ బాస్ సీజన్లో బిగ్ బాస్ సీజన్ 1 పర్సన్ ఇప్పుడు కలిసాను నేను. సో చాలామంది ఇంటర్వ్యూ చేసినా అవన్నీ నాకు సంబంధం లేదు, మనం మాట్లాడు. సో ఇంత కూల్గా మాట్లాడి ఇంత డౌన్ టు ఎర్త్ ఉండే పర్సన్స్ కొంతమంది ఉంటారు, అందులో ప్రిన్స్ ఒకడు. సో ఇప్పుడు మళ్ళీ తెలిసింది మాకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కీప్ రాకింగ్. Hi, this is Prince. Watch my exclusive interview with Bhargav only on iDream. For more videos, please subscribe to iDream. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.